2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎక్కువగా మనము శానిటరీ నాప్కిన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు అలా ఎవరికైనా ఒక ఆలోచన ఇదే వ్యాపారంగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. కో ఫ్రెండ్ రిలేటెడ్ శానిటరీ నాప్కిన్స్ బిజినెస్ ఐడియా ఇచ్చినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఆ ఎపిసోడ్లో మీరు ఒక వర్డ్ కూడా యూజ్ చేశారు సార్. ఏంటి అంటే వెండింగ్ మిషన్స్ని కూడా మనము దాంతో కూడా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అని. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అండ్ అలాగే అది మనం ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్లో అండ్ చాలా మంది మహిళలు జాబ్ చేసే ప్లేసెస్ లో ఆ మిషన్ ని మనం చూస్తూ ఉంటాం. ఎలాగైతే ₹1 కాయిన్ వేసి మనము మనకు కావాల్సింది తీసుకుంటామో అలాగే ఇది అని మీరు చెప్పడం జరిగింది. సో అలా ఎవరైనా కూడా ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ని చేయాలి అనుకుంటే దీంట్లో పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దీంట్లో ఏ రకంగా ప్రాఫిట్స్ వస్తాయి మనకి? ఫస్ట్ అమ్మా వెండింగ్ మిషన్ ఆవశ్యకత చెప్తాను నేను. ఈ ఆవశ్యకత ఎక్కడి నుంచి పుట్టిందంటే చాలామంది మహిళలు షాప్కి వెళ్తారు, అక్కడ కిరాణా షాప్ ఇంకోటో ఉంటాయి విలేజెస్లో. ఇప్పుడు సిటీస్లోను టౌన్స్లోను అంటేనేమో డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కాబట్టి వాళ్ళే పికప్ చేసుకుని బిల్లింగ్ దగ్గరికి వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ద టౌన్స్ విలేజెస్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వెళ్తారు, అక్కడ మెడికల్ షాప్కి వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా జెంట్స్ ఉంటారు, వాళ్ళ ముందు ఏమో వీళ్ళు అడగలేక పోనీ వాళ్ళ హస్బెండ్ ఎవరో తెప్పించమని నేనేం తెస్తానని వాళ్ళు అంటారు. వీళ్ళు తెచ్చుకోవాలంటేనేమో అక్కడ అన్కంఫర్టబుల్గా ఉంటారు. సో ఇదొకటి జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు హాస్టల్స్ ఇంకోటో రకరకాల ఉంటాయి కదా. సో వాళ్ళకి కూడాను ఆ రైట్ టైంకి ఒక్కొక్కసారి అనుకోకుండా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీ లేదు, తర్వాత చివరికి ఏం జరుగుతుంది, అవైలబిలిటీ లేక మళ్ళీ ప్లాస్టిక్ రిలేటెడ్గా బ్రాండెడ్ ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్టో దాన్ని తెప్పించుకోవాల్సి వస్తుంది. సో స్పెషల్గా వాళ్ళు అనుకునే ప్రొడక్ట్స్ అవైలబిలిటీ లేక సో ఈ అడ్రస్ చేయడానికి ఏంటంటే వెండింగ్ మిషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇదేంటంటే ఈ వెండింగ్ మిషన్స్ ఎక్కడైనా విలేజ్ లెవెల్లో, పంచాయతీ లెవెల్లో, ఎక్కడైనా కూడా టౌన్స్లో కానీ, రిమోట్ ఏరియాలో కానీ, ఒక ఇన్స్టిట్యూషన్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, తర్వాత హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా ఈ వెండింగ్ మిషన్స్ పెట్టుకుంటే ఆ మహిళ చక్కగా అక్కడికే వెళ్ళి తను కాయిన్ వేసేసుకుని ఆ ప్రోడక్ట్ని ఆమె తీసేసుకుందనుకో చాలా ఈజీగా ఉంటుంది కదా. సో బాగుంటుంది కదా. మరి ఎందుకు మరి ఆమె తీసుకోగలిగినా, మరి ఎంత అవకాశం ఉన్నా, బిజినెస్ నీడ్ ఇంత ఉన్నా మరి ఎందుకు జరుగుతుంది, మరి ఎక్కడ మనకి ఎందుకు కనపడట్లేదు అంటే దీన్ని ఒక బిజినెస్ ఐడియాగా అనుకుని ఈ మిషన్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి మిషన్ ఎక్కడైనా పెట్టించామని ఎవరు కంకణం కట్టుకోకపోవటం వల్లే జరుగుతుంది. దాన్ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసాం. అంటే ఇది పర్పస్ నీడ్ ఆఫ్ ద అవర్. సో యువకులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు చక్కగా మనీ సంపాదించుకుందాం అనుకుంటే నో అనకుండా వాళ్ళు కనుక ఎఫర్ట్ పెడితే చక్కగా జాగ్రత్తగా అది వాళ్ళకేముందమ్మా, వాళ్ళు ఏదో ఒక 1 lakh రేంజ్లో వాళ్ళు చక్కగా పెట్టుబడి పెట్టుకోగలిగితే వాళ్ళకి ఒక బైక్ అన్నీ ఉండి ఒక 1 lakh రేంజ్లో పెట్టుకోగలిగితే ఒక 4-5 మిషన్ల ముందు ఒక 4 మిషన్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. డెమో ఇవ్వడానికి కానీ, ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ. ఇప్పుడు ఆమె ఎమ్మట ఆర్డర్ ఇచ్చారనుకో వెంటనే పెట్టి మళ్ళీ వచ్చేది ఉంటే ఏమంటే ఈజీగా ఉంటుంది కదా. ఆర్డర్ పెట్టి తెచ్చామనేటప్పటికి లేట్ అయిపోతుంది. ఒక 4 మిషన్లు టర్న్ ఓవర్ పెరిగితే దాన్ని 5-10 మిషన్లు, 20 మిషన్లు, 2-3 లక్షలకు కూడా వెళ్ళచ్చు. సో దాన్ని ఒక చక్కగా వాళ్ళు ఒక ఫరం పేరు పెట్టుకుని తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి లోన్స్ కూడా వస్తాయి. ఒక యువతులు కూడా చేయొచ్చు. ఇవాళ యువతులు కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. యువకులు అందాం. అందుకని యువకులు ఎవరైనా సరే చక్కగా కొంచెం ప్రయాణం చేయగలిగి, ప్లస్ ఇంకోటి కొంతమంది అయితే అసలు ఇప్పుడు సోషల్ మీడియా బాగా వాడుతున్నారు. ఇప్పుడు కుమారస్వామి మన వినాయకుడు ఎగ్జాంపుల్ ఇక్కడ వాడుతున్నారు. కుమారస్వామి అయితే మొత్తం తిరగాలి, వినాయకుడు అయితే ఎక్కడ తిరగక్కర్లేదు కదా. సోషల్ మీడియా, మన యూట్యూబ్, ఇప్పుడు మన సుమన్ టీవీ లాంటి ఛానల్ కానీ ఇంకా రకరకాల సోషల్ మీడియాల్లో ఈ ప్రోడక్ట్ని పెట్టుకుని కూడా టార్గెటెడ్ ఆడియన్స్కి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రీచ్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్కి రీచ్ అవ్వచ్చు. దీన్ని ఏంటంటే ఎవరైతే మిషన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళు రీచ్ అవ్వట్లేదు. వాళ్ళు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు మిషన్లు అమ్ముకుంటారంటే వాళ్ళు అమ్ముకొని ఇస్తున్నారు, కానీ ఒక క్యాంపెయినింగ్ జరగట్లేదు. ఒకవేళ జరుగుతున్నా వాళ్ళ సరిపోవట్లేదు. వాళ్ళ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ యొక్క క్యాంపెయిన్ ఇంత పెద్ద భారతదేశంలో ఎక్కడా సరిపోవట్లేదు, రీచ్ కాలేదు. సో ఇక్కడ ఇది విపరీతమైన డిమాండ్ ఉంది. సో చాలా ఆర్గనైజేషన్స్ దగ్గర మనం ఈ మిషన్స్ని వీళ్ళు పెట్టచ్చు. సో మన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మనం అనుకునే డిస్ట్రిబ్యూటర్స్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు రీచ్ అవ్వటమే. ఉమెన్ హాస్టల్స్ కానీ, తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ, తర్వాత స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఈవెన్ హోటల్స్లో కూడా పెట్టచ్చు. ఆఫీసెస్, జాబ్స్
ఆఫీసెస్లో, ప్రతి ఆఫీస్లో మనకి ఏదైతే ఉంటుందో, హోటల్స్లో, ఇప్పుడు హోటల్స్లోనూ అంటే నేనేం చెప్తున్నానంటే స్త్రీని గౌరవిద్దాం, స్త్రీని ఇచ్చేద్దాం అని మనం ఎన్నో చెప్తాం కదా. నేనైతే చెప్తాను కదా, ఇది ఒక అద్భుతమైన సర్వీస్. మనం ఎంతో గౌరవించుకునే స్త్రీ ఎంతో బాధపడుతుందని చెప్తాం కదా, ఎంతో ఇది అవుతాం కదా. స్త్రీకి మనం కంఫర్ట్ ఇవ్వగలిగి, స్త్రీకి మనం కనుక సపోర్ట్ చేయగలిగితే, ఇది ప్రతి ఆఫీసు బాధ్యతాయుతంగా దీన్ని పెట్టడం. ఒక మాదిరి ఒక 10 మంది ఎంప్లాయీస్ అబోవ్ ఉన్న ఆఫీస్ అయితే వాళ్ళు ఎఫర్డబుల్ అయ్యేది. సో వాళ్ళు కూడా ఎంజాయ్. అసలు ఈవెన్ అవసరమైతే ఈ మహిళలే ఒక 10 మంది ఉన్నారనుకో, ఆఫీస్ పెట్టట్లేదు అనుకో, వాళ్ళే తల ఒక 1000-2000 వేసుకుని కూడా మిషన్ పెట్టచ్చు. 25,000-30,000లో 30,000 మిషన్ దొరుకుతుంది అనుకో. 10 మంది మహిళలు ఉన్నారనుకో. యాక్చువల్లీ ఈ ఐడియాలో ఉంది. సో అంటే ఈ డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి చెప్పచ్చు, వాళ్ళే తల ఒక 1000 రూపాయలు వేసుకుంటే ఆ మిషన్ వస్తుంది. ఆ మిషన్ వస్తే దాన్ని ఎమర్జెన్సీగా దాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు కదా. ఇట్లా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా 10-20% మార్జిన్ వీళ్ళు ఆ మిషన్ని సప్లై చేయడం ద్వారా పొందొచ్చు, డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్. అంటే ఒక 4-5 లక్షల రూపాయలు కనుక, అంటే ఒక నెలకి ఒక 4 మిషన్స్, ఒక 4 అంటే ఒక 16 మిషన్స్ అమ్ముకున్నారనుకో, ఆల్మోస్ట్ ఆల్ ఒక 50,000-80,000-60,000 వాళ్ళు రెవెన్యూ ఏ జాబ్లో ఉందమ్మా. ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళినా కూడా ఇది పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను, డిజిటల్ మార్కెటింగ్లో 5-10,000 ఇచ్చినా, ఈవెన్ మళ్ళీ మన సుమన్ టీవీ లాంటి దానిలో ఒక 25 కొంత బడ్జెట్ వీళ్ళు ఖర్చు పెట్టినా వాళ్ళకి ఏముంది, ఆటోమేటిక్గా అది రీచ్ అవుతుంది, సేల్స్ అవుతాయి కదా. సో తిరగాల్సిన అవసరం లేదు. సార్ కొంతమంది సరదాగా అయితే మేము టచ్ చేస్తామంటే 2 హైబ్రిడ్ మోడల్ చేయొచ్చు. ఇటు మూవ్మెంట్ అవ్వచ్చు, వీళ్ళు ఫిజికల్గా వెళ్ళొచ్చు, మార్కెట్ తెలుస్తుంది. ఫిజికల్గా వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ప్రత్యక్షంగా వీళ్ళు గైడెన్స్ ఇవ్వచ్చు. డిజిటల్ మార్కెటింగ్ మోడల్లో కూడా వీళ్ళు ఇవ్వచ్చు. సూపర్ సార్. ఎస్, అండ్ గ్రేట్ ఐడియా. చాలా మందికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ శానిటరీ ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ గా ఉండే ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, మహిళలకి ఒక సేఫ్టీని, ఆరోగ్యకరాన్ని ఇస్తూనే మనం ఒక బిజినెస్ చేయాలి అన్న ఆలోచనకి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫ్రేమ్ వర్క్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? మనం స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మనం అపాయింట్మెంట్ ఇద్దాము. సో వాళ్ళు ఫోన్లోనూ మాట్లాడచ్చు, ఫిజికల్గా కూడా మనని కలవచ్చు. పర్సన్ టు పర్సన్ మనం గైడెన్స్ వాళ్ళ నీడ్ని బట్టి మనం చెప్తాం, వాళ్ళు ఏ విధంగా చేస్తే ప్రొసీడ్ అయితే బాగుంటుందని. సో కలవగలిగితే చాలా ఉత్తమం. మనము టైం ఇచ్చి చక్కగా, ఎందుకంటే మొదటి అడుగు తప్పటడుగు కాకూడదు ఏ వ్యాపారస్తుడికి. సో మంచి లైను నేను చెప్తున్నా కదా, ఇది కూడాను 1000 మందికి మనకు ఒక ఏపీ తెలంగాణలోనే 4-5,000 పీపుల్ దీనిలోకి ఎంటర్ అయినా కూడా బిజినెస్ ఇంకో 10 ఏళ్ల వరకు కూడాను ఇది రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్గా ఎక్కడో చోట ఎన్ని వేల ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని లక్షల ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని వేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అసలు మార్కెట్ అనంతం అది. సో ఒక ఈవెన్ ఫ్యూచర్లో పెద్ద ఇల్లు, ఒక ఫ్యామిలీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక అపార్ట్మెంట్, ప్రతి అపార్ట్మెంట్ లో కూడా మనం ఇది పెట్టుకోవచ్చు, ఒకటి మనం పెట్టేలాగా చేయొచ్చు కదా. ఎస్ సార్. అది ఎనీవేస్ గ్రేట్ ఐడియా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి ఈ వీడియోలో ప్రతి ఒక్క మహిళకు కూడా ఉపయోగపడే శానిటరీ ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. సో మరి దాని గురించి డీటెయిల్గా ఎవరైనా తెలుసుకోవాలి అన్నా, వాటిని యూజ్ చేసుకోవాలి అన్నా, లేదా దాంతో వ్యాపారం చేయాలి అన్నా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాని గురించి వీలైనంత మహిళలకి ఈ వీడియోని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దానికి సంబంధించి ఎవరైనా కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.